ముందు పూజల వాడు గణేశుడు. గణేష్ ఉత్సవం వచ్చిందంటే కూడా వీళ్ళు ఒక రకమైనటువంటి విషయాలు అడిగి మరి వాటర్ సముద్రంలో కానీ పడేసి విషతులితం చేస్తున్నారంటారు. దీపాలు వచ్చిందంటే క్రాకర్స్ వేల్చురని బయటకు వస్తుంటాయి. ఇట్లా ఒక పండుగ చేస్తున్నప్పుడల్లా ఒక ప్రచారం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఒక పండుగ అనేది ప్రకృతి సంరక్షణ చేస్తూ ప్రకృతి హితాన్ని కలగజేసుకుంటూ పండుగ చేసుకోమని చెప్పింది. ఒకప్పుడు చెప్పిన విధానంలో మట్టి మూర్తులనే వాడేవారు. ఇప్పుడు కాదండి. బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టినప్పుడు మట్టి మూర్తులనే వాడారు. తర్వాత అభివృద్ధి అనే పేరుతో, పారిశ్రామికత అనే పేరుతో మరి అత్యుత్సాహం ప్రవేశించిన దాంట్లో మరి రకరకాలుగా మరి రంగులు పూయటము, కెమికల్స్ వాడటము, విగ్రహాలు చేయటం అనేది. ఇటువంటి విషయంలో మట్టి గణపతిని పూజిద్దాం, మట్టి విగ్రహాలనే మనం పూజించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే మార్గదర్శకాన్ని మనం పాటిద్దాం. ఇటువంటి కెమికల్స్ వద్దన్నప్పుడు దానికి విడదీసి మనం వదిలేద్దాం. ఎందుకంటే సమాజం కోసమే పండుగ అనేది. పండుగ దేనికి వచ్చిందండి? ప్రకృతికి మంచి చేయడం కోసం, ప్రకృతి వినాశనం కాదు కదా. కాబట్టి మేము మాత్రము ఆ మట్టి గణపతిని పూజించి నిమజ్జన కార్యక్రమం చక్కగా చేసుకుందాం. అలాగే గణపతి ఉత్సవాలు చేసేప్పుడు కూడా మనం గ్రహించవలసిన విషయం ఉంటుంది. ఏమిటంటే నా పక్క వాళ్ళు ఇన్ని అడుగులు పెట్టారా, నేను ఇన్ని అడుగులు పెడదా, నేను ఎక్స్ట్రా పెట్టాల్సిందే, వాడు ఈ మ్యూజిక్ పెట్టాడా, నేను క్యాబరే డ్యాన్స్ పెట్టాల్సిందే. ఇటువంటి ఎదవ ఆలోచనలు పక్కన పెట్టేసి ప్రజల దగ్గర దోచుకోవడం తర్వాత అండి. ముందు నీకు మగసని ఉంటే నువ్వు నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టు. ఊరికే వినాయక చవితి రావడం, చందా బుక్ పెట్టుకోవడం, ఏరియాలు తిరిగేయటం, ఓ 4 లక్షలు 5 లక్షలు వసూలు చేయటం, ఓ 2 లక్షలు దీన్ని ఖర్చు పెడతాం, 2 లక్షలు తాగి తందనాలు ముగిచ్చేయటం. ఇది ఆ పండగ అంటే? ఇది పండగ కాదండి. అంటే సరైన మార్గదర్శనం, గురు మార్గదర్శన వ్యవస్థ లేదు. కాబట్టి గురువులు కూడా మారాలి. ఇలాంటి శిష్యులు తయారు చేసిన వ్యవస్థను ఖండించాలి. గురువులు కూడా శిష్యులకు మంచి విషయాన్ని బోధించాలి. మేము ఇప్పుడు నెక్స్ట్ దానికి గణపతి ఉత్సవాల గురించి కూడా మేము అనుకున్న ఏమిటంటే విశ్వ హిందూ పరిషత్ మీ అందరూ, నేను అయోధ్యలో ఉండగానే ఫోన్ వచ్చింది ఇక్కడ నుంచి నాకు, మన తెలంగాణ నుంచి, అందున భాగ్యనగర్ నుంచి వచ్చింది. తొందరలో కూడా ఈ యొక్క హైదరాబాద్కి ఆ పేరు తీసి భాగ్యనగర్ స్పష్టంగా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ భాగ్యలక్ష్మి తల్లికి నమస్కారం చేసుకుంటాను. ప్రధానంగా ఆ భాగ్యనగర్ నుంచి ఫోన్ వచ్చింది. స్వామీజీ ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నా, మీ సందేశం కావాలని అడిగితే నేను చెప్పాను, ఏమీ లేదు, ఎవరి దగ్గరలో ఉన్న దేవాలయంలో వారు గణపతి ప్రకటన పెట్టుకుని చేసుకోండి, రోడ్డు మీదకి వద్దు, కరోనా ఎఫెక్ట్ ఉంది, ప్రభుత్వం చెప్పే మార్గదర్శకాలు మనం పాటిద్దాం, సామాజిక దూరం పాటించాలి. కాబట్టి ఈ ఉత్సవాల ద్వారా దీని వ్యాధి మరింత ప్రబలం చేసే అవకాశం లేదు. భగవంతుడు ఎక్కడ కోపం రాదు, ఆయన కరుణామయుడు, దయార్థమయుడు, అందుకని ఆయన భగవంతుడు అయ్యాడు. ఆ భగవంతుడు ఆశీస్సులు మనకు అన్ని చోట్ల లభిస్తాయి. స్థానికంగా దేవాలయంలో పెట్టుకుంటే కనుక రోడ్డు మీద ఉన్న ఈ వ్యవస్థ అంతా కూడా దేవాలయ హక్కున గొడు కింద చేరుతుంది. అప్పటి వరకు మేము చేసుకుంటున్నా అనే వాళ్ళందరూ కూడా అయ్యో ప్రధానమైన దేవాలయం కేంద్రంగా చేసుకుంటున్నాం అని చెప్పి ఉత్సాహంతో వాళ్ళు పెద్దవాళ్ళు పరిచయం అవుతారు. వీళ్ళకి చిన్నవాళ్ళ సహాయ సహకారాలు పెద్దవాళ్ళు తీసుకున్నారు. పరస్పరం హిందూ సమాజం మరింత సంఘట శక్తిగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం, అదే నిర్ణయాన్ని అమలుపరుస్తామని చెప్పేసి మన గణేష్ ఉత్సవ కమిటీ వారు కూడా అనుకోవడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న మార్పు ఇప్పటికే కొంత మార్పు ప్రారంభమైంది. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల ద్వారా, పెద్దలు చెప్పే కార్యక్రమాల ద్వారా, మీలాంటి మీడియా ఛానల్స్ చెప్పే కార్యక్రమాల ద్వారా కొన్ని మార్పు జరిగింది. ఇంకా మరింతగా ముందుకు ఆ మార్పు సాగుతుందని నేను భావిస్తున్నాను.